నిజామాబాద్ జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. 152 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. నకిలీ పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి దండుకుంటున్నట్లుగా విచారణలో తేలింది. సైబర్ మోసగాల నెట్వర్క్ను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక బ్యాంకులో తప్పుడు ధృవపత్రాలతో కరెంట్ అకౌంట్స్ను నిందితులు ఓపెన్ చేశారు. మధ్యవర్తుల ద్వారా సైబర్ మోసగాళ్లకు విక్రయించినట్లుగా తెలుస్తోంది. గడిచిన 3 నెలల్లో దాదాపుగా 152 కోట్ల టర్నోవర్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. క్రాక్ డౌన్ అని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారి ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ చేయడం జరిగింది. దాన్ని క్రైమ్ లింక్స్ ఉన్న వాళ్ళ క్రైమ్స్ అంటే క్రిమినల్స్ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, లేదా అంటే ఇంకా మిగతా వాటి ఫ్రాడ్స్ కానివ్వండి, ఈ అకౌంట్స్ వాడుకొని ఈ అకౌంట్లో డబ్బులు విత్డ్రా చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దట్ అసలైన దొంగలు బయటపడకుండా వేరే వాళ్ళు ఫేస్ పెట్టుకుని చేస్తూ ఉంటారు. దాన్ని మ్యూల్ అకౌంట్స్ అంటారు. దాన్ని ఇక్కడ పట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇంతకుముందు ఒక ప్రీవియస్ అఫెండర్ దగ్గర మనం ప్రీవియస్ అఫెండర్ యొక్క కన్ఫెషన్లో కొన్ని అకౌంట్స్ మనకి రావడం జరిగింది. అకౌంట్స్ లిస్ట్ని వర్కౌట్ చేస్తే దాంట్లో కొన్ని 13 అకౌంట్ల దాకా క్రైమ్ లింక్స్ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ పోర్టల్ ఉంటుంది 1930 పోర్టల్లో మొత్తం మనకి దేశం మొత్తంలో ఎక్కడైతే సైబర్ క్రైమ్ లింక్స్ ఉన్నాయో దాంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. దాంట్లో క్రైమ్ లింక్స్లో ఉన్న అకౌంట్స్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. దాని మీద అకౌంట్ డీటెయిల్స్కి ఇవన్నీ కరెంట్ అకౌంట్స్కి వాళ్ళకి బిజినెస్ నడుపుతున్నట్టు ఒక ప్రూఫ్ కావాలి. వీళ్ళు ఉద్యమ్ అనే ఒక యాప్లో ఒక లోకల్ వెండర్తో లోకల్ పర్సన్తో కలిసి కుమ్మక్కయ్య యాప్లో దొంగ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కానివ్వండి, తర్వాత ఆ డాక్యుమెంట్స్ని వీళ్ళకి సంతకాలు పెట్టేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఆ యొక్క ఉద్యమ్ పోర్టల్లో వచ్చిన ఆథెంటికేషన్ తీసుకొచ్చి బ్యాంకులో సబ్మిట్ చేయడం, బ్యాంకు వాళ్ళు దాన్ని చూసి వీళ్ళకి కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, ఈ కరెంట్ అకౌంట్స్ని వాళ్ళు మిగతా వాళ్ళకి అమ్మేయడం చేయడం జరిగింది. రైట్, ఇక చూస్తున్నారు కదా, నిజామాబాద్ జిల్లాలో సైబర్ సెక్యూరిటీ భారీ సైబర్ మోసాన్ని వెలుగులోనికి తీసుకొచ్చింది. సుమారు 9 మందిని పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. వీరి లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. తప్పుడు ధృవపత్రాలతో కరెంట్ అకౌంట్లను ఓపెన్ చేసి ఈ 152 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసినట్లుగా లావాదేవీల వివరాలను నిజామాబాద్ సైబర్ సెక్యూరిటీ పోలీస్ సిబ్బంది వివరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి. నిజామాబాద్ లో భారీ సైబర్ మోసము వెలుగులోకి వచ్చింది. అయితే నకిలీ పత్రాలతో బ్యాంకులో కరెంట్ అకౌంట్ తీసి సైబర్ మోసగాళ్ల నెట్వర్క్ వీళ్ళు అమ్మివేసినట్లు ఇటు పోలీసులు నిర్ధారించారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఇటు సిపి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఇటు పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని 4 టౌన్ పోలీసులు ఈ యొక్క ఆపరేషన్ లో పరిస్థితి. అయితే నిజామాబాద్ జిల్లాలోని ఇటు బోధను, అర్తపల్లి, అదేవిధంగా రెంజల్, నిజామాబాద్ టౌన్ చెందినటువంటి 9 మందిని ప్రస్తుతం అయితే అరెస్ట్ చేశారు. కర్ణాటక బ్యాంకులో నకిలీ ధృవపత్రాలను పెట్టి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి అయితే వాటిని మధ్యవర్తుల ద్వారా సైబర్ మోసగాళ్లకు విక్రయిస్తున్నారు. ఆ విక్రయించేటువంటి నెట్వర్క్ ను కూడా పోలీసులు బయటకు తీసిన పరిస్థితి ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో అకౌంట్ హోల్డర్ కు తెలియకుండానే ఈ యొక్క లావాదేవీలు అన్ని జరిగిన పరిస్థితి. నకిలీ ధృవపత్రాలు పెట్టి ఈ విధంగా వీళ్ళు ఇస్తున్నట్టు బయటికి అమ్మివేస్తున్నట్టు ఇక్కడ నిజామాబాద్ పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా గత 6 రోజుల క్రితం కూడా బోధన్లో క్రాక్ డౌన్ పేరుతో పోలీసులు ఇటు ఆపరేషన్ షేర్స్ నిర్వహించారు. అక్కడ 7 మందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ప్రస్తుతం అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. కర్ణాటక బ్యాంకులో ఈ యొక్క తప్పుడు ధృవపత్రాలతో ఇంకెవరైనా కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేశారనే కోణంలో ప్రస్తుతం అయితే ఇటు పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఉంది. జన్మ రైట్ రాజేష్, ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి అంటే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసే బాధితులకి ఈ అమౌంట్ ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? నేషనల్ నుంచి కూడా అంటే ఆ పోలీసు అక్కడి నుంచి కూడా ఒక జాబితా వచ్చినట్టు సిపి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ రోజు లేదా రేపు పూర్తి వివరాలు అయితే మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 3 నెలల్లో 152 కోట్ల ఫ్రాడ్ జరిగినట్టయితే పోలీసులు గుర్తించారు. ఒక నిజామాబాద్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరిగినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఆ విధంగా ఆ కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.